బస్సులు పెరిగినాయి. విఐపి వెహికల్స్ 6000 బస్సులు అన్నీ ఒకే రూట్లో రావడంతో పోలీసులు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మ్యాక్సిమం బస్సు రూట్ అనేది చాలా దగ్గరగా భక్తులకు అంటే గుడికి దగ్గరగా బస్సు రూట్ వస్తుంది, అల్కగా రావచ్చు. విఐపీలు వచ్చినా కూడా తాడవాయి కాన్నో లేదా ఏటు నాగారం కాన్నో లేదా ములుగుల్లో కూడా మీ వెహికల్స్ పక్కన పెట్టి అక్కడి నుంచి ఇక్కడ బస్సులలో వచ్చినా కూడా, ఎందుకంటే అప్పటికప్పుడు దర్శనానికి వచ్చిపోయేటోళ్ళు. ఓకే మీరు ఇక్కడ ఉండి ఒక పూట ఉంటాము, వంట చేసుకుంటాము, దేవుడికి మొక్కులు ఉంటాయి అనుకున్న వాళ్ళకు సరే మేము ఏ రకంగామైనా చేస్తాము. కానీ అప్పటికప్పుడు వచ్చిపోయేటువంటి వాళ్ళకు ఈజీగా బస్సు రూట్ కూడా ఈజీగా ఉంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలి. ఇది మన పండుగ, మన ప్రాంత పండుగ, మన రాష్ట్ర పండుగ కూడా. మరి 1996లోనే ఇది స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించబడింది. సెంట్రల్ గవర్నమెంట్ 10 సంవత్సరాలుగా ఇక్కడ నుంచి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం నేషనల్ ఫెస్టివల్గా కావాలని. ఇంతవరకు ప్రకటించకపోవడం శోచనీయం. ఏది ఏమైనా అందరి యొక్క సహకారంతో తల్లుల యొక్క దీవెనతో ఈ వారం రోజులు మరి భక్తుల సౌకర్యార్థం అందరం కృషి చేద్దామని, అదేవిధంగా మీడియా సోదరులకు అందరికి కూడా మీ యొక్క సహాయ సహకారాలు మీ దృష్టికి వచ్చినటువంటి ప్రతి ఇష్యూను కూడా మాకు కూడా తెలియచేయండి. భక్తులకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా సరి చేసుకొని మంచి సౌకర్యాలతో ముందుకెళ్దామని తెలియజేస్తూ, ముఖ్యంగా మా ములుగు జిల్లా ప్రజలకు ఒక పిలుపునిస్తున్నాం. అధికారులందరూ కూడా జాతరలో ఉన్నారు కాబట్టి ఏదైనా చిన్న చిన్న గ్రామాలలో మంచినీటి సమస్య, కరెంటు సమస్య లేదా ఇతర డ్రైనేజ్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా అక్కడటువంటి యువకులు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, తాజా ప్రజాప్రతినిధులు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా ఆయా కార్యక్రమాలు ఏమైనా ఉంటే గ్రామాలలో చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చొరవ తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అధికారులు దాదాపు మొత్తము ఇక్కడే ఉన్నారు. వాస్తవానికి 2 నెలల నుంచి ఉన్నారు, కానీ ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. అదేదో మేము కావాలని చేసింది కాదు, తల్లుల సేవ కోసం, తల్లులను తనవి తీర దర్శన కోసం కోట్లాది మంది భక్తులు వస్తున్న సందర్భంలో మన ఉద్యోగులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. కాబట్టి గ్రామాలలో ఇనిషియేట్ తీసుకొని అక్కడ వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరు కూడా మరి పనిచేయాలని కోరుకుంటూ ఈ జాతర విజయవంతానికి మరి సహకరిస్తున్న మీ అందరికీ, మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి, మా అన్న సీనన్న గారికి, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ అక్క గారికి, మా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, ఎంటైర్ మా క్యాబినెట్లో మరి మొదటి సంక్షేమ బిల్లు ఏదైతే నిధులు ఉన్నాయో తల్లులకే రిలీజ్ చేయడం జరిగింది. తల్లుల డెవలప్మెంట్కో మేము రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఏ ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ కాకుండా త్రూ కలెక్టర్ ద్వారా ప్రతి పనిని కలెక్టర్ ద్వారా అవసరం ఉన్న మేరకు ఇటు మెయింటెనెన్స్ కానీ అటు డెవలప్మెంట్ కానీ, మెయింటెనెన్స్ కూడా చూడకుండానే కనపడకుండానంత మెయింటెనెన్స్, ఇటు అధికారులు 16,000 మంది అధికారులు, వాళ్ళ టెంట్లు, వాళ్ళ మెయింటెనెన్స్, పోలీసు దాదాపుగా 11,000, ఇట్లా కరెంటు లైన్స్, డ్రింకింగ్ వాటర్స్ ఇవన్నీ కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు, కానీ ఖచ్చితంగా అది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. జాతర అనంతరం కూడా మేము పెట్టిన ప్రతి రూపాయి లెక్కతో సహా ప్రజల ముందు పెడతాం. మిగిలిన రూపాయిని కూడా ఇదే ప్రాంగణంలో ఇదే జాతరలో ప్రతి ఒక్క రూపాయిని మళ్ళీ ఖర్చు పెట్టి స్వాస్థ్య ప్రాతిపదికన కూడా ఆ తల్లుల యొక్క కీర్తి చరిత్ర 1000 ఏళ్ళు ఉండే విధంగా శిలాశాసనాన్ని కూడా తయారు చేసి తల్లుల యొక్క చరిత్రను ఇక్కడ లిఖించాలని కూడా మేము భావిస్తూ ఉన్నాం. మీ అందరి యొక్క సహకారం కావాలని కోరుకుంటూ అందరూ కూడా కుటుంబ సమేతంగా తరలి రండి. ఎండలు తీవ్రంగా ఉన్నాయి, ఈ దృష్ట్యా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ రావాలని పేరున విజ్ఞప్తి చేస్తూ, ఈ సేవలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగికి మీడియాతో సహా ఉద్యోగులకందరికీ, ట్రస్ట్ బోర్డుకు, ట్రస్ట్ బోర్డు చైర్మన్కు, అదేవిధంగా పూజారులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరం